ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి కన్నుమూశారు. నిన్న ఛాతీలో నొప్పి రావడంతో ఆమెను హైదరాబాద్లోని ఏజీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గాయత్రి తుదిశ్వాస విడిచారు. కూతురి మృతితో రాజేంద్ర ప్రసాద్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆమెను గుర్తు చేసుకుంటూ తల్లడిల్లిపోతున్నారు. రాజేంద్ర ప్రసాద్ ను సినీ ప్రముఖులు పరామర్శించి ధైర్యం చెబుతున్నారు. హీరో సాయి కుమార్, శివాజీ రాజా, అనిల్ రావిపూడి గాయత్రి మృతదేహానికి నివాళులర్పించారు. రాజేంద్ర ప్రసాద్ కుమార్తె పార్థివ దేహానికి కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని అక్కడ ఇంటి దగ్గర నుంచి మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, ఇంకా మరింత సమాచారాన్ని రాజేంద్ర ప్రసాద్ ఇంటి నుంచి మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, సందీప్, తెలుగు సినిమా నటుడు, ప్రముఖ నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్, హీరో రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన కూతురు గాయత్రి గుండెపోటుతో ఇవాళ తెల్లవారుజామున మరణించారు. అయితే నిన్న సాయంత్రం గాయత్రికి గుండెపోటు రావడంతో ఆమెను కుటుంబ సభ్యులు సాయంత్రం 5 గంటల సుమారులో హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్లో తీసుకెళ్లారు. అయితే అక్కడ చికిత్స తీసుకుంటూనే ఆమె ఇవాళ తెల్లవారుజామున 2 గంటల సుమారులో తుది శ్వాస విడిచారు. కూతురు మరణం ఆ ఇంట తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. చిన్న వయసులోనే కూతురును పోగొట్టుకున్న రాజేంద్ర ప్రసాద్ బాధ వర్ణాతీతం. రాజేంద్ర ప్రసాద్ శోక సముద్రంలో రాజేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ ఆయనకి 2 సంతానం, ఒక కూతురు, ఒక కొడుకు. సో ప్రస్తుతానికి ఇక్కడ కూతురు గాయత్రి, 38 సంవత్సరాల గాయత్రి ఇవాళ తెల్లవారుజామున చనిపోయింది. కుమారుడు కూడా రాజేంద్ర ప్రసాద్ కుమారు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. వాళ్ళు కూడా హైదరాబాద్ కు ఇవాళ రాత్రి వరకు చేరనున్నారు. రాజేంద్ర ప్రసాద్ కూతురు మరణ వార్త విని సినిమా ప్రముఖులు, సన్నిహితులు ఆయనకు ధైర్యం చెప్తూనే ఉన్నారు. ఇవాళ ఉదయం నుంచి కూకట్పల్లిలో ఉన్నటువంటి కేపీహెచ్పీలో ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ ఇంటికి సినీ ప్రముఖులు మరియు రాజకీయ ప్రముఖులు వస్తున్నారు. ఉదయం నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అలాగే కూకట్పల్లి ఎమ్మెల్యే, అలాగే సినిమాకి సంబంధించిన ప్రముఖులు, రాజేంద్ర ప్రసాద్ సన్నిహితంగా ఉండే వ్యక్తులు, శివాజీ రాజా అవ్వచ్చు, అలాగే ఏడిద నాగేశ్వరరావు, సో కొంతమంది రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వస్తున్నారు. ప్రస్తుతానికైతే కొద్దిసేపటి కిందట హీరో వెంకటేష్ కి రాజేంద్ర ప్రసాద్ కి ఇప్పుడు కాదు, దాదాపు ఇండస్ట్రీ నుండి చాలా అనుబంధం ఉంది హీరో వెంకటేష్ కి రాజేంద్ర ప్రసాద్ కి. రీసెంట్ గా వాళ్ళు చేసినటువంటి F2, F3 సినిమాలు కూడా వాళ్ళ కాంబినేషన్ కి చాలా ప్రశ్న. సో ఇక్కడ ప్రస్తుతానికైతే కమెడియన్ రవి అవ్వచ్చు, రఘుబాబు అవ్వచ్చు, సినిమాకి సంబంధించిన ఆర్టిస్టులు, చిన్న ఆర్టిస్ట్ నుంచి పెద్ద ఆర్టిస్టుల వరకు ప్రతి ఒక్కరు రాజేంద్ర ప్రసాద్ ని అవదర్చడానికి అయితే వస్తున్నారు. చిన్న వయసులోనే గాయత్రి గుండెపోటుతో మరణించడం అయితే కుటుంబ సభ్యులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రస్తుతం ఆమె అంత్యక్రియలు రేపు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లో ఉన్నటువంటి మహాప్రస్థానంలో చేయనున్నారు. అయితే కుటుంబ సభ్యులు కొంతమంది విదేశాల్లో ఉండడం వల్ల అంత్యక్రియలు కూడా లేట్ అవుతున్నాయి. దాదాపు ఈ రాత్రి వరకు హైదరాబాద్ చేరుకునే అవకాశం అయితే ఉంది. రేపు ఉదయం జూబ్లీ హిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు చేరున్నారు. ప్రస్తుతానికి రాజేంద్ర ప్రసాద్ లగ్గం సినిమాతో, ఈ నెల 24న రిలీజ్ కాబోతున్నటువంటి లగ్గం సినిమాతో మన ముందుకు రాను. లగ్గం సినిమా ఇంతకు ముందు అదే డైరెక్షన్ లో చేసినటువంటి బేవార్ సినిమాలో ఆ పాటను తలుచుకుంటూ కూడా ఇప్పుడు వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఆ పాట కూతురు గురించి, ఫాదర్ అండ్ డాటర్ కి రిలేషన్ ఉన్నట్టు ఆ పాట ఎంత వైరల్ అయిందో ఇప్పుడు మళ్ళీ లగ్గంతో కూడా మన ముందుకు వస్తున్నారు. ఈ నెల 24వ తేదీన రిలీజ్ కాబోతున్న లగ్గం సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేయకముందే రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో ఈ విషాదం చోటు చేసుకుంది. ఇప్పుడిప్పుడే సినిమాకి సంబంధించిన ప్రముఖులు కూడా వస్తున్నారు. ఏది ఏమైనా రాజేంద్ర ప్రసాద్ వినోద్ ఏంటి అసలు అంటే గతంలో జరిగిన ఒక ఆడియో రిలీజ్ కార్యక్రమంలో కూడా రాజేంద్ర ప్రసాద్ తన కూతురు గురించి గొప్పగా చెప్పారు, తన అనుబంధం ఏంటో చెప్పారు. ఏంటి అంటే ఈ సడన్ హఠాత్పన్నం ఏంటి, ఏమనుకోవాలి, ఎందుకు ఆమె చనిపోయింది, ముందు నుంచి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, అసలు ఏం జరిగింది అసలు? కుటుంబ సభ్యులను కూడా తీరని ఒక ప్రశ్నార్థకంగా మిగిలింది. ఎందుకంటే ఇంతకుముందు ఎలాంటి తనకి డిసీజెస్ లేవు. అలాంటి సడన్లీ గా నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో ఆమెకి మొదటగా గ్యాస్ట్రో రిలేటెడ్ కి సంబంధించిన అటాక్ అనుకున్నారు. సో హాస్పిటల్కి వెళ్ళాక అది గ్యాస్ట్రో రిలేటెడ్ కాదు, హార్ట్
హార్ట్ అటాక్ అని తెలిసింది. సో డాక్టర్లు నిన్న చికిత్స చేస్తూనే కొంత బెటర్ అనిపించిన సమయంలో ఇవాళ ఉదయం 2 గంటల సుమారులో సడన్ గా తన లేదు అని ఒక చేదు వాసన అయితే రాజేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులకు డాక్టర్లు చూస్తే ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఇక్కడ ప్రస్తుతం చిక్కుబాబు గారు సినిమాకి సంబంధించిన చాలా మంది ట్రాఫిక్ చాలా సంగతి ఉంది. నా హీరో నా డైరెక్షన్లో హీరో వచ్చేసి చాలా ఒక సినిమాలో హీరోగా చేయడమే కాకుండా చాలా చక్కటి బంధం ఉంది నాకు భయ్యాకి. ఆ అమ్మాయి చాలా చిన్న వయసు, చాలా దురదృష్టకరం. 38 ఏళ్లలో హార్ట్ అటాక్ రావడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఆయన పిల్ల సినిమా మీద తండ్రి లాగానే సినిమా తన కూతుర్ని నిన్నగా మొన్న సావిత్రి సినిమాలో చిన్న సావిత్రిగా చేసి ఆయనతో ఉన్న అనుబంధం ఉంది కాబట్టి ఏంటి ఆమెకు సడన్గా ఇంతకుముందు ఏదన్నా హెల్త్ ఇష్యూస్? ఏమి లేదు, కొంచెం గ్యాస్ స్ట్రైక్ ఉంది, దాంతో హార్ట్ స్ట్రోక్. ఇక భగవంతుడు ఇప్పుడు ఎవరికి నిర్ణయిస్తాడో మన చేతుల్లో లేదు. అలాంటి ఇల్నెస్ హీలింగ్ ప్రాబ్లము ఏమీ లేదు, మామూలుగానే ఉండేది. చక్కగా ఆయన అమ్మాయితో చూస్తే రాజేంద్ర ప్రసాద్ తోటి మాట్లాడినట్టే ఉంటుంది. ఆ రూపము, మాట తీరు అంతా కూడా యాజ్ ఇట్ ఈస్. అందుకనే మా అందరికీ కూడా అమ్మాయిని చూసినప్పుడల్లా మన రాజేంద్ర ప్రసాద్ అన్నట్టు కనపడుతూ ఉంటుంది. మంచి పిల్ల ఏమి అసలు ఎలాంటి చక్కగా ఉద్యోగం చేస్తుంది, అన్నీ ఉన్నాయి. భగవంతుడు రాసి పెట్టాడు అంతవరకే అన్నట్టు. అంతే, పుట్టినరోజు గిట్టక మానరు. కాకపోతే ఈ వయసులో రాజేంద్ర ప్రసాద్కి ఈ ఏజ్లో ఒక ఏ తండ్రికైనా ఆ వయసుకు ఆ బిడ్డ తను బిడ్డల సావులు చూడాలనే పరిస్థితి ఏ తండ్రి భరించలేడు. ఏ తండ్రి కూడా తన సో ప్రస్తుతానికి మనతో పాటు రమేష్ చెప్పేలా కూడా ఉన్నారు. ఇంతకుముందు రాజేంద్ర ప్రసాద్తో 6 సంవత్సరాల కిందట బేవర్స్ అనే మూవీ వాళ్ళ ఉదయం నుంచి రాజేంద్ర ప్రసాద్ కి సంబంధించినటువంటి ఒక సాంగ్ ఏదైతే వైరల్ అవుతుందో ఆ సాంగ్ బేవర్స్ సినిమాకి సంబంధించి ఇదే డైరెక్టర్ ఈ నెల 24వ తేదీన రిలీజ్ కాబోతున్నటువంటి లగ్గం సినిమాలో ప్రముఖ పాత్ర అంటే రాజేంద్ర ప్రసాద్ మెయిన్ లీడ్ చేస్తున్నటువంటి ఆ డైరెక్టర్ మనతో ఉన్నారు. సో మార్నింగ్ విషయం తెలిసిందండి. యాక్చువల్గా ఈరోజు మనకి 5th ఈవినింగ్ ఇంతేనేమో నా ఇంట్లో ఈ కథ అనే ఒక సాంగ్ కూడా రిలీజ్ ఉంది. అది కూడా రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు ఇంట్లోంచి అప్పగింతలు చేసేప్పుడు సాంగ్. యాదృచ్ఛికంగా ఇదే రోజు అది జరగడం అనేది మార్నింగ్ చాలా బాధాకరంగా అనిపించింది. సో ఈ మన గాయత్రికి మాకు చాలా మంచి అనుబంధం ఉంది. ఎప్పుడు నాకు ఫ్యామిలీ విషయాలు సార్ నాతో షేర్ చేసుకుంటుండే. ఇంతకుముందు ఏంటంటే తల్లి అనే సాంగ్ నేను ప్రీవియస్గా వినిపించినప్పుడు సార్ ఏడ్ చేసి తర్వాత వాళ్ళ పాపకు అంతకుముందు పాపతో మాట్లాడాల. ఆ సాంగ్ విన్న తర్వాతే ఇంటికి వచ్చి ఫోన్ చేయించి పాపకి 4 సార్లు సాంగ్ వినిపించి ఆ తర్వాత ఆ విషయం నాతో పంచుకున్నారు. సో అట్లా ఆడియో రిలీజ్ అప్పుడే రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ అమ్మాయిని తలుచుకుంటూ కూడా ఒక ఎమోషనల్ స్పీచ్ చేశారు, అంటే మీ సాంగ్ రిలీజ్ సందర్భంగా. సో అది వల్ల వైరల్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఆయన కాంబినేషన్ లో మీరు సినిమా చేస్తున్నారు. అక్టోబర్ 24వ తేదీన లగ్గం సినిమా కూడా ఉంది. సో లగ్గం సినిమాకి సంబంధించి కూడా ఆయనకి మళ్ళీ ఇదే ఫాదర్ రోల్, అంటే ఒక రిలేషన్షిప్, ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ కూడా. సో దీంతో సో యాక్చువల్గా చెప్పాలంటే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే లగ్గం అనే సినిమాలో రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ ఏంటంటే తన కూతురుకు మంచి జీవితం ఇవ్వాలని తపన పడే ఒక తండ్రి క్యారెక్టరు. సో అలాంటి ఒక ఫాదర్కి ఈరోజు కూతురు దూరం అయిందంటే చాలా బాధాకరంగా ఉంది. అదే లగ్గం అనే సినిమాలో కూడా ఈరోజు ఇంతేనేమో నా ఇంట్లో ఈ కథ అనే ఒక సాంగ్ కూడా ఈరోజు సాయంకాలం రిలీజ్ ఉంది. ఇదంతా అదృష్టంగా ఉంది, చాలా బాధాకరంగా ఉంది. సో ఇది ప్రస్తుతానికైతే రాజేంద్ర ప్రసాద్ ఇంటికి ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు కూడా వస్తున్నారు. సో శోక సముద్రంలో రాజేంద్ర ప్రసాద్ కుమార్తె మరణం వాళ్ళ కుటుంబానికి కూడా తీరని లోటు. ఉదయం నుంచే రాజకీయ వస్తున్నారు. కొద్దిసేపటి కిందటే హీరో వెంకటేష్తో ఉన్నటువంటి అనుబంధం, రాజేంద్ర ప్రసాద్కి వెంకటేష్తో ఉన్నటువంటి అనుబంధం కూడా వాళ్ళ సినిమాలు చూస్తే మనకు తెలుస్తుంది. కొద్దిసేపటి కిందటే హీరో వెంకటేష్ అయితే రాజేంద్ర ప్రసాద్ ఇంటికి రావడం జరిగింది. సో ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం విజువల్స్లో రాజేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడిప్పుడే దూరం నుంచి ఉన్నటువంటి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. కొద్దిసేపటి కిందటే రాజేంద్ర ప్రసాద్ తన కూతురును తలుచుకుంటూ కూడా, అంటే వచ్చిన బంధువులతో కూడా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతానికి మనం విజువల్స్ చూస్తున్నాం.
కాసేపట్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులు కూడా మరి కాసేపట్లో రాజేంద్ర ప్రసాద్ ఇంటికి అయితే చేరుకోనున్నారు. ఈ నెల 24వ తేదీన రిలీజ్ కాబోతున్నటువంటి లగ్గం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఉన్నటువంటి ఈ నెల 24వ తేదీన రిలీజ్ కాబోతున్నటువంటి సినిమా లగ్గం సినిమాలో కూడా 6 సంవత్సరాల కిందట రాజేంద్ర ప్రసాద్ ఏదైతే బేవార్ సినిమా చేశాడో, బేవార్ సినిమా తర్వాత మళ్ళీ అదే కాంబినేషన్లో వస్తున్నట్టు, అంటే అలాంటి కీలకమైన రోల్. ఎందుకంటే లగ్గం సినిమా 24వ తేదీన రిలీజ్ కాబోతుంటే లగ్గం సినిమాలో సాంగ్ ఏదైతుందో ఆ సాంగ్ కూడా, అంటే ఒక డాటర్కి ఫాదర్కి ఉన్నటువంటి రిలేషన్కి సంబంధించిన ఆ సాంగ్ కూడా ఇవాళ రిలీజ్ చేద్దాం అనుకున్న తరుణంలో ఇవాళ ఉదయం తెల్లవారుజామున ఆయన కూతురు చనిపోవడం అయితే నిజంగా చాలా దారుణం అంటూ కూడా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులు కూడా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. సో మొత్తానికి ఇప్పుడిప్పుడే రాజేంద్ర ప్రసాద్ ఇంటికి అయితే కుటుంబ సభ్యులు రావాల్సి ఉంది. సాయంత్రం 6 గంటలలోపు 7 గంటలలోపు దాదాపు దూరంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా రానున్నారు. అయితే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా విదేశాల్లో ఉన్నారు కాబట్టి ఈ రాత్రికి హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. అయితే అంత్యక్రియలు కూడా రేపు ఉదయం 11 గంటల సమయంలో హైదరాబాద్లో ఉన్నటువంటి మహాప్రస్థానంలో అంత్యక్రియలు కూడా చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ.